సరే, నోరు తెరవండి, తాంబూలం పెడతాను. హే వెయిట్ వెయిట్, ఏంటిది? నువ్వేమైనా నాకు ఉప్మా తినిపిస్తున్నావా? ఇలా నోటికి అందిస్తే తినేయాలా? మరి ఎట్టా తినిపిస్తారు? ఎలాగో చూపిస్తాను, ముందు చెప్తాను. కళ్ళు మూసుకొని తాంబూలం తినిపించాలి. నా నోటికి అందించడం చాలా సులువు కదా పార్వతి, నీ ఎదురుగానే కూర్చున్నాను. సరిగ్గా నోటికి అందించకపోతే? ఆ, అప్పుడు చెయ్యి ఎక్కడ తగిలితే అక్కడ బుగ్గ మీద అయితే బుగ్గ మీద, నుదుటి మీద తగిలితే అక్కడ ముద్దు పెట్టాలి. ఇదే వాటో? అలాగైతే నువ్వు వెళ్ళొచ్చు. మళ్ళా మొహం అటువైపు తిప్పుకొని ఉంటారు. సర్లే, మీరు చెప్పినట్టు చేస్తాను. రెడీ? కళ్ళు మూసుకో. పెట్టు పార్వతి. మిస్ అయింది మిస్సెస్ పార్వతి. బొగ్గకి తగిలింది కాబట్టి ముద్దు పెట్టాలి. అట్ట ఇట్ట అయినది అవన్నీ నాకు తెలీదు. ముద్దు పెట్టు. పెట్టు పార్వతి. ఇప్పుడు నేను తాంబూలం తినిపిస్తా. రెడీయా? షిట్, నేను కూడా కరెక్ట్గా తాంబూలం తినిపించలేకపోయాను. కిస్ పెట్టాలి కదా. రా, దగ్గర రా. రా పార్వతి. ఇదే మాట పెద్దబాబు గారు, ఎటు తిరిగినా ముద్దు పెట్టడమే ఉన్నది, తాంబూలం తినిపిస్తున్నట్టు లేదు. నీకలాగే అనిపిస్తుంది. రెడీ రెడీ, ఈసారి ట్రై చేయి. హే, కళ్ళు మూసుకో. What? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,